ఈరోజు ఇక్కడ ఆటా మహాసభల్లో మనం మేరీల్యాండ్లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సతీష్ రెడ్డి గారు, మీ మాటలో చెప్పండి, యాక్చువల్లీ ఆటా కన్వెన్షన్ ఎలా జరుగుతుంది అండ్ ప్రత్యేకంగా ఇంతమంది పెద్ద టీంతో ఇక్కడ బాల్టిమోర్ ఆటా కన్వెన్షన్ గురించి మేము ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఈరోజు మేము బాల్టిమోర్ నగరంలో ఉన్నాము. ఆటా 19వ మహాసభలు బాల్టిమోర్ నగరంలో జరుగుతున్నది. ఈరోజు చాలా కల్చరల్ అండ్ కొన్ని డిఫరెంట్ అంటే బిజినెస్ ఫోరమ్స్ కానివ్వండి, లేకపోతే షార్క్ ట్యాంక్ టైప్ ఐడియా బాజ్ స్టార్టప్ కాంపిటీషన్లు, అలాగే మన బట్టి గారి కాంగ్రెస్ వాళ్ళది మీట్ అండ్ గ్రీట్, పొలిటికల్ మీట్ అండ్ గ్రీట్, అలాగే వివిధ సదస్సులు ఉన్నాయి. మన కీరవాణి గారి ట్రూప్తో మంచి అందరినీ అందరూ ఎంజాయ్ చేసేటట్టు పెద్ద ట్రూప్తో వచ్చి ఇక్కడ కాన్సర్ట్ చేస్తున్నారు. సో చాలా గత 2-3 రోజుల నుంచి చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా చూస్తే బ్యాంక్వెట్కి దాదాపు మేము 2400 మంది వరకు వచ్చారు. అంతేకాకుండా నిన్న దాదాపు 7000 నుంచి 8000 మంది వచ్చారు. సో ఈరోజు కూడా ఇంకా ఎక్కువ క్రౌడ్, దాదాపు 10,000 మంది దాకా వస్తారు. సో అన్ని ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మనకు ఫుడ్ భోగ్ రెస్టారెంట్ రవి నిమ్మ గారు చాలా చక్కగా గత 3 రోజుల నుంచి చాలా చక్కగా మనకు ఫుడ్, మన తెలుగు విందు భోజనాలు చాలా చక్కగా పెట్టారు. మనకి కావాల్సిన రాజకీయ నేతలు అందరూ మన 2 రాష్ట్రాల నుంచి వచ్చారు. బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, అలాగే మన వైఎస్ఆర్సీపీ నుంచి. సో అలా కాకుండా మనకి చాలామంది సినీ ఆర్టిస్టులు కూడా చాలామంది వచ్చారు. పూజగ్డే గారు వచ్చారు, మురళీధర్ గౌడ్, అలాగే రీతు వర్మ, ఆదిశేష్. సో చాలా ఇంకా చాలామంది ఉన్నారు. సో చాలా చక్కగా అయింది. అని ఇలాంటి మనం సదస్సు చేయాలంటే కాన్ఫరెన్స్ చేయాలంటే దాదాపు 300 నుంచి 400 మంది డే అనక డే అండ్ నైట్ దే స్పెంట్ సో మచ్ టైం. వాళ్ళ ఫ్యామిలీ టైం పక్కన పెట్టి, వాళ్ళ వర్క్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ పక్కన పెట్టి వాళ్ళు ఈరోజు ఈ బాల్టిమోర్లో చూస్తే అసలు ఒక పండుగ వాతావరణం లాగా ఉన్నది. సో చాలా మంది కష్టపడి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. సతీష్ రెడ్డి గారు యాక్చువల్లీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గారు చాలా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క టోటల్ కన్వెన్షన్లో యాజ్ అ ప్రెసిడెంట్ ఎలెక్ట్. అండ్ నెక్స్ట్ 2 years అఫీషియల్గా మీరు ప్రెసిడెంట్ కాబోతున్నారు అండ్ జనవరి నుంచి ఆర్ గోయింగ్ టు టేక్ చార్జ్. సో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? అలానే ఇప్పటివరకు వచ్చిన ఆట ఒక లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం ఎలా ఉండబోతుంది అండ్ డాలస్లో జరగబోయే కన్వెన్షన్ గురించి కూడా చెప్పండి. సో ముందుగా ఈ గత 2 సంవత్సరాలు మా అధ్యక్షుడు జెన్చెల్ల ఆధ్వర్యంలో, అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, మా కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అలాగే మా ఆట టీం అంతా దాదాపు 150 ఈవెంట్లు చేశాము ఒక 30 రాష్ట్రాలలో, అమెరికాలో. సో అదే ఇప్పుడు నాకన్నా ముందున్న చాలామంది ప్రెసిడెంట్లు, పాస్ట్ ప్రెసిడెంట్లు వారు ఒక దారి వేశారు. ఆ దారితో పాటు దాన్ని ఎట్లా మెరుగు చేయాలని, ఇంకా ముఖ్యంగా ఆట అంటే సంస్కృతి, సేవ, ఈ రెండు పదాలు. సో ఇంకా కొన్ని ముఖ్యంగా ఇండియాలోనే కాకుండా వచ్చే 2 సంవత్సరాలలో మన అమెరికాలో ఉన్న మనకి, ఎందుకంటే మనం ఉంటాం కాబట్టి మన పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి అమెరికాలో కూడా కొన్ని ఇండియాతో పాటు మన అమెరికాలో కూడా చాలా సేవా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. సో చాలా అంటే ప్రణాళిక చేస్తున్నాము, చాలా ఏమేమి కార్యక్రమం చేయాలను. అలాగే కన్వెన్షన్ వస్తే 2028లో జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ 2-3 రాష్ట్రాలు చేద్దామని అనుకుంటున్నారు. దానిలో డాలస్ కూడా ఒకటి ఉన్నది. సో మోస్ట్ లైక్లీ డాలస్ మా మన కార్యవర్గంతో చర్చించి దాన్ని ఒక 2-3 నెలల్లో ఫైనలైజ్ చేస్తాం. Thank you very much, Satish, and congratulations for all the great work, and congratulations in advance for becoming the president of the prestigious organization ATA. So ఇది సంగతి. ప్రత్యేకంగా మనం చూస్తే సతీష్ రెడ్డి గారి మాటల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అండ్ జనవరి నుంచి అఫీషియల్గా వీరు ప్రెసిడెంట్గా కాబోతున్నారు. అండ్ దాదాపు ఇప్పటివరకు వచ్చిన ఏదైతే ఉందో దీన్ని ఎలివేట్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే దిశగా ప్రీవియస్ ప్రెడెసెసర్స్ వారి బాటలో దీన్ని ముందుకు తీసుకెళ్లే, ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లే దిశగా తీసుకెళ్తారని వీరి మాటలో చెప్పడం. దిస్ వెంకట్ ముల్కుట్ల ఫ్రమ్ బాల్టిమోర్ ఆటా.